ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఈవెంట్లో తన జర్నీ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే దిల్ రాజు మనందరికీ ఒక ప్రొడ్యూసర్గానే తెలుసు, కానీ ప్రొడ్యూసర్ కాకముందు ఏం చేసేవాడో మీకు తెలుసా? దిల్ రాజు ఒక డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు ఇప్పుడే మా టీటీ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్వీసీ బ్యానర్ పెట్టినప్పటికంటే ముందు డిస్ట్రిబ్యూటర్గా ఒకే ఒకడు, సఖీ, మురారి, ఖుషి ఇలా ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశానని, ఒక్కో సినిమా అనుభవం, ఒక్కో సినిమా నుంచి నేర్చుకుంటూ విషయాలు నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ల క్రితం ఎస్వీసీ బ్యానర్ పెట్టి నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టానని, ఈ క్రమంలో తాను కొత్త వారితో సినిమాలు చేశానని, ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేశానని అన్నాడు. అందులో ఒక డైరెక్టర్ సుకుమార్ అని, అతను ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ అయ్యాడని, ఆ విషయంలో తనకెంతో సంతోషంగా ఉంటుందని అన్నాడు. అంతేకాదు అదే టైంలో ప్రయాణం మొదలుపెట్టిన బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరి గురించి చెప్పుకొచ్చాడు. అలా 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ కెరీర్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందని, ఆర్య టైంలోనే ప్రభాస్, రాఘవేంద్ర వచ్చిందని, తాను డిస్ట్రిబ్యూటర్గా ఉన్న టైంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చాడని, అలా ఇప్పుడు ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, తాను ఇలా అందరం ప్రయాణం చేస్తూ ఈ రేంజ్కు వచ్చామనే ఉద్దేశంలో దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్పారు. 4 ఏళ్లలో భారీ బడ్జెట్తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నట్లు దిల్ రాజు చెప్పాడు. ఎలాంటి కథతో సినిమా చేయాలనేది మాత్రం దిల్ రాజు చెప్పలేదు. గతంలో దిల్ రాజు ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అలాగే లిస్ట్లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో వీరితో సినిమాలు చేయాలని ఇదివరకే ఒక మాట కూడా తీసుకున్నారు. ఇక కథల విషయానికి వస్తే సోషియో ఫ్యాంటసీ నుంచి ఫ్యాంటసీ థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ లాంటి కథలు ఇదివరకే విన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి లాంటి సినిమాలు చేయాలని ఉందని కూడా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా ఎలాంటి కాంబినేషన్ తెరపైకి వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. అలాగే తన బ్యానర్లో వచ్చిన ఆర్య మూవీ మే 7 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన రీయూనియన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పారు. ప్రస్తుతం రామ్ చరణ్తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మ్యాక్సిమం కన్ఫర్మ్ అయింది. డైరెక్టర్ శంకర్ నుంచి కన్ఫర్మేషన్ రాగానే అనౌన్స్ చేస్తాం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. దీని తర్వాత లవ్ మీ సినిమా రిలీజ్ చేయబోతున్నామని దిల్ రాజు స్పష్టం చేశారు. మరోవైపు హర్షిత్ రెడ్డి, హన్షిత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్త వారితో సినిమాలు చేస్తున్నారు. భిన్నమైన కథలతో వచ్చే కొత్త దర్శకులకి ఆ బ్యానర్లో అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్నారు.